జైలు, బెయిలు, మళ్లీ జైలు అన్నట్లు తయారైంది వైసీపీ నేతల పరిస్థితి. ఏదో ఒక కేసులో జైలుకు వెళుతోన్న విపక్ష నేతలు జైలు నుంచి విడుదల కావడం పెద్ద సవాల్గా మారిందంటున్నారు. తాజాగా అరెస్టైన అంబటి పరిస్థితి ఇందుకు మరో నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారు కూడా జైలుకు వెళ్లి విడుదల కావడానికి పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా వైసీపీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి ఆ కేసులో బెయిల్ పొందినా జైలు నుంచి విడుదల కాలేదు. ఆయనపై 2 కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేయడంతో జైలు నుంచి విడుదల కావాల్సిన రోజునే మళ్లీ రిమాండ్ విధించేలా చేస్తున్నారని అంటున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 31న అరెస్టైన అంబటి ఈ నెల 9న బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఆయన విడుదల అవనున్నారు అని తెలిసిన వెంటనే గుంటూరు పోలీసులు గత ఏడాది నవంబర్ 12న నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామంతో అంబటి విడుదల ఇప్పట్లో వాయిదా పడింది. ఈ కేసులో కూడా 11న బెయిల్ రాగా అదే రోజు సత్తెనపల్లి టౌన్ పోలీసులు 2023లో నమోదైన కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో గురువారం విడుదల కావాల్సిన అంబటి సత్తెనపల్లి కోర్టుకు రావాల్సి వచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అంబటి మళ్లీ రాజమండ్రి జైలుకు వెళ్లారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అంబటిని ఇప్పట్లో విడిచిపెట్టరా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. అంబటిపై మొత్తం 52 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 36 కేసులపై 41A నోటీసు జారీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే మిగిలిన కేసుల విషయమై స్పష్టత లేకపోవడంతో అంబటి ఎప్పుడు బయటకొస్తారనే అంశంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. జైలు నుంచి విడుదల కావాల్సిన అంబటిపై పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు జారీ చేయడాన్ని వైసీపీ తీవ్రంగా నిరసిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. అంబటిపై పెండింగ్లో ఉన్న అన్ని కేసులపైన పీటీ వారెంట్లు దాఖలు చేసి కోర్టుల్లో హాజరుపరచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందా అని చర్చించుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా వైసీపీకి చెందిన పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని ఇదే మాదిరిగా పీటీ వారెంట్లపై రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్ల మధ్య తిప్పారని గుర్తు చేస్తున్నారు.